ఈ లోకములన్నిటినీ తరింపచేయడానికే పుట్టిన ఓ సుందర గర్భుడా, అన్ని యుగములలో ఆదిలోనూ అంతములోనూ ఒక చిన్న మర్రి ఆకుపై పడుకున్న పరాత్పరుడా, నీ దివ్య వక్షస్థలమే క్షేమము అని తలచిన ఐశ్వర్యకారిణి శ్రీ మహాలక్ష్మి నిండి ఉన్న సర్వేశ్వర, కాటుక వంటి నల్లని మేని, చెవులకు మెరిసే మకర కుండలములతో పాటు కాటుక వంటి నల్లని మోమిపై విశాలమైన తామర నేత్రముల నా తండ్రి, గోపకుల యుద్ధ వృషభమా, నేను వేసే చిటికలకు అనుగుణముగా తప్పటాడుగులతో నాట్యము చేస్తూ సింగీరా ఆటను ఆడవా? ఒక్కసారి నా గురించి ఆడు స్వామి, ఆడు. బలవంతుడైన హిరణ్యకశ్యపుడి పొట్టలోని రక్తము పైపైకి చిందేటట్లుగా పదునైన గోళ్లతో చీల్చి మంచివాడైన అతని కొడుకు ప్రహ్లాదుడిని రక్షించిన నారసింహ, దేవేంద్రుడు కోపముతో నల్లని మేఘములతో భయంకరమైన వడగళ్ళగాని గాలివానను సృష్టించినప్పుడు గోవర్ధనము అనే పెద్ద పర్వతమును గొడుగుగా చేసి గోవులను గోపాలకులను రక్షించిన స్వామి, ఓ గోపకుల యుద్ధ వృషభమా, నేను వేసే చిటుకులకు అనుగుణముగా తప్పటడుగులతో నాట్యము చేస్తూ సింగీరా ఆటను ఆడవా? ఒక్కసారి నా గురించి ఆడు స్వామి, ఆడు. 4 వేదముల అర్థము అయి ఉన్న నా స్వామి, నీ నాభి నుంచి వచ్చిన ఎర్రని తామర పువ్వులో బ్రహ్మదేవుడిని సృష్టించి ఆయనకు తల్లివైన స్వామి, ఈ భూమండలమును ఆ నక్షత్ర మండలమును సృష్టించి అంతకు మించిన విశ్వరూపముతో పెరిగిన స్వామి, మధురా నగరములో ఉన్న కంసుడి ఏనుగుని చంపి కంసుడిని జయించి మా అందరికీ నాయకుడవై ఉన్న ఓ గోపకుల యుద్ధ వృషభమా, నేను వేసే చిటికలకు అనుగుణముగా తప్పటడుగులతో నాట్యము చేస్తూ సింగీర ఆటను ఆడవా? ఒక్కసారి నా గురించి ఆడు స్వామి, ఆడు. బలమైన శకటాసురుడిని దొర్లించి రాక్షసి పూతన ఇచ్చిన విషపు పాలను తాగి అడవిలో ఉన్న చెట్టుపై ఉన్న వెలుగు పండపైకి దూడగా వచ్చిన రాక్షసుడిని బలముగా విరిసిన ఓ నల్లని కన్నయ్య, దేవతలు సంతోషించున్నట్లు ధేనుకాసురుడిని మురుడిని నరకాసురుడిని చంపిన ఓ మత్తగజమా, ఓ గోపకుల యుద్ధ వృషభమా, నేను వేసే చిటికలకు అనుగుణముగా తప్పటడుగులతో నాట్యము చేస్తూ సింగీరా ఆటను ఆడవా? ఒక్కసారి నా గురించి ఆడు స్వామి, ఆడు. మెత్తటి మృదువైన పెద్ద జడగలిగిన గోపికలు కవ్వముతో చిలికిన పెరుగును నెయ్యిని దొంగతనముగా తాగి మీదకు వచ్చిన మల్లయోధుల తొడలను చేతులను ఒకే దెబ్బతో విరగగొట్టిన ఓ గోపకుల యుద్ధ వృషభమా, మోమున ఇంపైన ముచ్చపు చిరునవ్వు కదులాడుటక ముందే నీ నిదుటిపై ఉన్న ముంగురుల నుదుటిపై ఉన్న ముంగురులు అందముగా కదలాడే స్వామి, నేను వేసే చిటికలకు అనుగుణముగా తప్పటడుగులతో నాట్యము చేస్తూ సింగీరా ఆటను ఆడవా? ఒక్కసారి నా గురించి ఆడు స్వామి, ఆడు. నల్లని కారు మేఘము వంటి రూపముతో అగిసి పువ్వు రంగున్న అందమైన నా స్వామి, మడుగులో ఉన్న కాళీయుడి తలలపై నాట్యమాడిన నా అల్లరి కన్నయ్య, మదపు టేనుగు దంతములను పీకి అవకాశమియ్యక గొప్ప బలము కలిగిన మల్లయోధులను చంపిన ఓ గోవిందుడా, ఓ గోపకుల యుద్ధ వృషభమా, నేను వేసే చిటికలకు అనుగుణముగా తప్పటడుగులతో నాట్యము చేస్తూ సింగీరా ఆటను ఆడవా? ఒక్కసారి నా గురించి ఆడు స్వామి, ఆడు. నెమలి కంఠపు నల్లని జడ కలిగిన గోపబాల రాధ గురించి గోపాలురికి ఇచ్చిన మాటను కాదని బలమైన 7 పోట్ల గిత్తను చంపిన స్వామి,
బ్రహ్మదేవుడు గోవులను గోపాలకులను దాచినప్పుడు వారిని వారి తల్లిదండ్రుల వద్దనే ఉంచిన స్వామి. ఇచ్చిన మాట గురించి కురుక్షేత్రంలో సాటిలేని అర్జునుడికి గొప్ప రథసారథి అయిన ఓ గోపకుల యుద్ధ వృషభమా, నేను వేసే చిటికలకు అనుగుణముగా తప్పటడుగులతో నాట్యము చేస్తూ సంగీరా ఆటను ఆడవా? ఒక్కసారి నా గురించి ఆడు స్వామి, ఆడు. నిన్ను ఎత్తుకొని నీతో ఆడుకునే వారి కన్నులు చెల్లబడినట్లుగా సంతోషించే గోపికలతో పాటు దేవతలందరూ కీర్తించే నా స్వామి, కన్న తల్లిని అయిన నాపై దయచూపవయ్యా. పెద్ద పెద్ద గుడి గోపురముల తిరుక్కురుంగుడి, తిరువెళ్ళరై, దివ్య తిరుపతి, తిరుమాలిరుంషోలై, తిరుక్కన్నపురపులోని స్వామి, 7 లోకములను రక్షించే నా రాజా, దుఃఖమును తీర్చే నా అమృతమా, ఓ స్వామి, నేను వేసే చిటికలకు అనుగుణముగా తప్పటడుగులతో నాట్యము చేస్తూ సంగీర ఆటను ఆడవా? ఒక్కసారి నా గురించి ఆడు స్వామి, ఆడు. వేదార్థమై ఉన్న సకలలోక స్వామి, పాలు పెరుగు నెయ్యి తాగిన నీ నోరు మంచి గంధము తామర చంపక కర్పూరపు వాసనలతో కలగలిపి కమ్మగా పరిమళిస్తుండగా మెరిసే పంచాయుధముల మధ్యన మెరిసే నీ నల్లని మోమున లేత వెండి మొలకల చిన్ని చిన్ని పళ్ళు మెరుస్తుండగా ఎర్రటి దొండపండు పగడపు పెదవులపై నుంచి లాలాజలము అనే అమృతము మెల్ల మెల్లగా జారుతూ ఉండగా స్వామి, నేను వేసే చిటికలకు అనుగుణముగా తప్పటడుగులతో నాట్యము చేస్తూ సంగీర ఆటను ఆడవా? ఒక్కసారి నా గురించి ఆడు స్వామి, ఆడు. ఎర్ర కమలముల వంటి బుల్లి బుల్లి పాదముల చిన్ని చిన్ని వేళ్లకు మెరుస్తున్న పూరేకుల కాలి చుట్లు, కాళ్లకు సవ్వడి చేసే చిరుగజ్జలు, నడుమునకు బంగారు మలతాడు, మెడలో దానిమ్మ గింజల పగడపు హారములు, చేతులలో మంగళకరమైన పంచాయుధములు, బంగారపు ఉంగరములు, భుజకీర్తులు, చెవులకు మకర కుండలములు, చెవిబావిలీలు, నొదిటి ముచ్చపు చుట్టుతో అందము 1000 రెట్లై వెలుగుతున్న మా స్వామి, మా కులమునకే రాజా, సకలలోక స్వామి, నేను వేసే చిటికలకు అనుగుణముగా తప్పటడుగులతో నాట్యము చేస్తూ సంగీర ఆటను ఆడవా? ఒక్కసారి నా గురించి ఆడు స్వామి, ఆడు. మత్స్య కూర్మ వరాహ వామన నారసింహ అవతారములను ఎత్తిన గోపకుల నాయకుడిని చూస్తూ హంస నడకల సాధుగుణ సంపన్నురాలు అయిన యశోదాదేవి బాధను తీర్చే నా స్వామి, సంగీర ఆటను ఆడుము అని ప్రేమతో చెప్పినట్లుగా కీర్తివంతుడు అయిన విల్లిపుత్తూరులోని భట్టనాథులు అనే పెరియాళ్వారు ద్రవిడములో రచించిన ఈ 10 పాసురములను ఇంపైన రాగముతో చదవగలిగిన వారు 8 దిక్కులలోనూ కీర్తిగాంచి ఆనందమును పొందగలరు.